మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హైదరాబాద్ నగరానికి అత్యంత దగ్గరగా ఉన్న సిద్దిపేట నగరంలో రోడ్లన్నీ కూడా ఎప్పుడు నిత్యం రద్దీగా ఉంటాయి. హైదరాబాద్ నుంచి సిద్దిపేట మీదుగా కరీంనగర్ వైపు వెళ్ళేటువంటి వాహనదారులంతా కూడా సిద్దిపేట రహదారులనే వినియోగిస్తారు. సిద్దిపేట జిల్లా ప్రజలతో పాటుగా వివిధ జిల్లాల నుంచి వచ్చే ప్రజలంతా కూడా విధించే రహదారులు ఎంత రద్దీగా ఉంటాయో మనం చూడాల్సిందే. ప్రస్తుతం నేను సిద్దిపేట బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి అత్యంత రద్దీ అయినటువంటి సిగ్నల్స్ దగ్గర ఉన్నాను. సిగ్నల్స్ ఏమాత్రం పనిచేయడం లేదు. ఇలాంటి సిగ్నల్స్ పనిచేయకపోవడంతో వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు నిత్యం గురవుతున్నా కూడా పోలీస్ అధికారులు ఇప్పటివరకు ఈ యొక్క సిగ్నల్స్ను మెరుగుపరచలేదు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, మన వీడియో చేసి నలువైపులో చూపిస్తున్నారు. ఇక్కడ నుంచి వచ్చేటువంటి ఈ యొక్క 4 కూడళ్లలో ప్రధానంగా కరీంనగర్ నుంచి హైదరాబాద్కు వచ్చేటువంటి రోడ్డుతో పాటుగా మెదక్ మీదుగా సిరిసిల్ల వైపు వెళ్ళేటువంటి వాహనాలన్నీ కూడా ఇదే యొక్క ప్రధాన రోడ్డుపై వెళ్తుంటాయి. కానీ నలువైపులు ఎక్కడ కూడా సిగ్నల్స్ లేవు. నలువైపులా కూడా వాహనాలు వెళ్ళేటువంటి అత్యంత రద్దీ అయినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయడం లేదు. ట్రాఫిక్ పోలీసులు ఇద్దరు కూడా ప్రస్తుతం విధుల్లో ఉన్నారు. వారు ఈ ట్రాఫిక్ను రద్దీని క్రమబద్ధీకరించినా కూడా ఈ యొక్క వాహనాలను వారు సరి అయినటువంటి పద్ధతిలో క్రమబద్ధీకరించలేకపోతున్నారు. వాహనాలన్నీ కూడా గజిబిజిగా వెళ్తున్నాయి. దీని కారణంగా వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ లేని కారణంగా ఈ ఒక్క ప్రాంతమే కాదు, అంబేద్కర్ చౌరస్తాతో పాటుగా హౌసింగ్ బోర్డు కాలనీలోనూ ఈ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు. దీని కారణంగా నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వీటితో పాటుగా నర్సాపూర్ చౌరస్తాతో పాటు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయడం లేదు. దీని కారణంగా నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ట్రాఫిక్ సిబ్బంది చెప్తున్నారు ఏంటంటే కేవలం టెక్నికల్గా సమస్య వస్తుంది. దాని కారణంగానే ఆటో డ్రైవర్తో మాట్లాడుతూ అన్న ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేస్తున్నాయి ఏమన్నా సిద్దిపేటలో? పనిచేస్తలేవు. ఇంకా ఎప్పటి నుంచి పనిచేస్తలేవే? చాలా రోజులు అవుతుంది. ఎన్ని రోజులు అంటే నువ్వు చూస్తున్నావు రెగ్యులర్ ఇక్కడ ఆటో నడుపుతుంటావు కదా, అందుకోసం 1 year అవుతుంది. 1 year నుంచే పనిచేస్తలేవు. నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయడం లేదు. ఈ యొక్క వాహనదారులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ను సరైనటువంటి పద్ధతిలో క్రమబద్ధీకరించకపోవడం కారణంగా ఈ యొక్క ప్రమాదాలు తలెత్తున్నటువంటి ఆందోళన అయితే నగరవాసులు కనిపిస్తుంది. వచ్చేటిది ఎండాకాలం కాబట్టి ఇక రద్దీ పెరుగుతుంది కాబట్టి ఈ యొక్క సకాలంలో ఈ యొక్క ట్రాఫిక్ సమస్యను తలెత్తి ట్రాఫిక్ సిగ్నల్స్ను మెరుగుపరచాలని సిద్దిపేట వాసులు కోరుతున్నారు. ప్రస్తుతం నేను హౌసింగ్ బోర్డు కాలం దగ్గర ఉన్నాను. హౌసింగ్ బోర్డు కాలం దగ్గర మన వీడియో జర్నలిస్ట్ చూపిస్తున్నారు. అక్కడ కూడా ట్రాఫిక్ పోలీస్ సిగ్నల్ ఆయన డ్యూటీ చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా మనకు సిగ్నల్స్ పనిచేయడం, నలువైపులు ఉన్నటువంటి సిగ్నల్స్ ఎక్కడ కూడా పనిచేయడం లేదు. ఒకవైపు వాహనాలు నలువైపులో వస్తున్నాయి. ఈ క్రమంలో వాహనాలను రద్దీ చేయలేక ట్రాఫిక్ కానిస్టేబుల్ తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. గత 3 నెలల నుంచి కూడా ఈ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయడం లేదని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, కొంత వాహనదారులతో మాట్లాడుతాం. అన్న చెప్పండి, సిద్దిపేటలో ఎక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేస్తున్నాయా? ఎక్కడ పనిచేస్తారు? గత 10 ఏళ్ళ నుంచి ఎక్కడ పనిచేస్తారు? రోడ్డు ప్రమాదాలు, యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉందా? రోడ్డు ప్రమాదాలు బాగా అవుతున్నాయి సిద్దిపేటలో. చూసుకోవచ్చు, ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడం కారణంగా వాహనాలకు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నాయని ఇక నగరవాసులు చెప్తున్నారు. ట్రాఫిక్ పోలీసులకు పలుమార్లు వినవించినా కూడా ఈ యొక్క ట్రాఫిక్ సంబంధించినటువంటి వ్యవస్థలో సాంకేతికపరమైన సమస్యల కారణంగా పనిచేయడం లేదని చెప్తున్నారు. మన వీడియో జర్నలిస్ట్ రాకేష్ చూపిస్తున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడం కారణంగా వాహనాలు ఒక గజిబిజి వాతావరణంలో వాహనాలు అటువైపు వెళ్ళేటివి ఒకవైపు వెళ్తున్నాయి, మరొక వైపు ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడం కారణంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు చెప్తూ మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. వాహనదారులు ఎక్కడికక్కడ గజిబిజిగా వెళ్తున్నారు. ఈ గతంలో కూడా పలుమార్లు ఈ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగాయి, కానీ ఎవరు కూడా స్పందించడం లేనటువంటి ఆందోళన అయితే సిద్దిపేట నగరవాసులు కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో కలిసి హరికిషన్, సుమన్ టీవీ, సిద్దిపేట.